సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సూపర్ పవర్ గా చెలామణి అయ్యే దేశం. కానీ ప్రస్తుతం ఈ సూపర్ పవర్ అప్పుల కుంపటిలో కూరుకుపోతోంది. $36 ట్రిలియన్ అప్పుతో అమెరికా ఊగిసలాడుతోంది. ప్రతి 3 నెలలకు ఈ అప్పు $1 ట్రిలియన్ పెరుగుతోంది. అసలు భారీ రుణం ఎవరిస్తున్నారు? తాజాగా వెలువడిన మూడీస్ రిపోర్టు అమెరికా అప్పు గుట్టురట్టు చేసింది. ప్రపంచ ఆర్థిక వేదికలపై అమెరికా హవా ఎప్పుడు నడుస్తుంది. కానీ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇటీవల అమెరికా సావరిన్ రేటింగ్ ను AAA నుంచి AA1 కి దించేసింది. కారణం మితిమీరిన అప్పులు. IMF నివేదిక ప్రకారం అమెరికా అప్పు 3096 లక్షల కోట్లు అంటే $36 ట్రిలియన్. ఇంత భారీ అప్పు ఎక్కడి నుంచి వస్తోందని ఆలోచిస్తున్నారా? దీనికి ప్రపంచంలోని చాలా దేశాలు కారణం. అంతేందుకు అమెరికాకు అప్పు ఇచ్చే జాబితాలో ఇండియా కూడా ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. అమెరికా లోన్ గ్లోబల్ గేమ్. ఈ రుణంలో అతిపెద్ద భాగస్వామి ఎవరంటే అమెరికా సొంత ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్. అమెరికా ప్రభుత్వానికి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఏకంగా $4.7 ట్రిలియన్ రుణం ఇచ్చింది. అంతేకాదు అమెరికా సామాజిక భద్రత, ఇతర ఏజెన్సీలు కలిపి $2.4 ట్రిలియన్ రుణం అందించాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విదేశాలు కూడా ఈ అప్పిచ్చే జాబితాలో ఉన్నాయి. అమెరికాకు అప్పులిచ్చే లిస్ట్ లో $1.1 ట్రిలియన్ తో జపాన్ అగ్రస్థానంలో ఉంది. $769 బిలియన్ తో చైనా రెండో స్థానంలో ఉంది. బ్రిటన్, లక్సెంబర్గ్, కెనడా, బెల్జియం, ఐర్లాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు కూడా అమెరికా ట్రెజరీ బాండ్లలో భారీగా పెట్టుబడి పెట్టాయి. ఆశ్చర్యం ఏంటంటే భారతదేశం కూడా $234 బిలియన్ అంటే సుమారు 20 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇక్కడ అమెరికా ట్రెజరీ బాండ్ల రూపంలో పెట్టుబడి అంటే అప్పిచ్చినట్లే లెక్క. దీన్ని బట్టి చూస్తే భారత్ కూడా అమెరికాకు అప్పిస్తోంది. అమెరికా అప్పు సేకరించే ప్రాసెస్ లో ట్రెజరీ బాండ్ల విధానం పాటిస్తోంది. ఇందుకు అమెరికా ప్రభుత్వం ట్రెజరీ బాండ్లను జారీ చేస్తుంది. ఈ బాండ్లు ప్రపంచంలో అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా చెలామణి అవుతాయి. దీంతో దేశాలు, సంస్థలు, పెట్టుబడిదారులు ఈ బాండ్లను కొనుగోలు చేస్తారు. అమెరికా వీటిని వడ్డీతో తిరిగి చెల్లిస్తోందని హామీ ఇస్తోంది. కానీ అప్పు ఇంత వేగంగా పెరిగిపోతుంటే అమెరికా కొంప మునిగిపోతుంది అని అంటారా? దానికి కూడా అమెరికా దగ్గర దారుంది. అదే ట్రెజరీ బాండ్ల ద్వారా కొత్త రుణాలు తీసుకుంటూ పాత రుణాలను తీర్చే వ్యూహం. సింపుల్ గా చెప్పాలంటే ఉన్న అప్పును తీర్చడానికి కొత్త అప్పు చేస్తుంది. కానీ ఈ వడ్డీ చెల్లింపులు పెరుగుతున్న అప్పు భారం అమెరికా ఆర్థిక వ్యవస్థను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అమెరికా ఇప్పుడు ప్రపంచ దేశాలపై టారిఫ్ యుద్ధానికి దిగింది. ట్రంప్ టెంపర్ రూల్స్ పాలసీలతో అమెరికాను నట్టేట ముంచేసేలా ఉన్నారు. అప్పుల భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఖచ్చితంగా తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రస్తుతం అమెరికా పరిస్థితి అప్పిచ్చిన దేశాలన్నీ తుమ్మితే ఎగిరిపోయేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పులిచ్చిన దేశాలతో ట్రంప్ కయ్యానికి కాలు దువ్వటం మంచిది కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి అమెరికా ఆర్థిక బలంతో ఈ సంక్షోభాన్ని అధిగమిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.